మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా మీకు ఒకవేళ మంత్రివర్గం ఇస్తే ఏ మంత్రివర్గం ఇష్టం మీకు? నాకు అదేం లేదండి, ఏదైనా పని చేయడానికే. గతంలో లేబర్ మినిస్టర్గా చేశారు మీరు. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ అది. ఇప్పుడు అంటే ఏదో ఉంటుంది కదా, అప్పుడు కూడా మార్కులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్లో పెర్ఫార్మెన్స్ అని. మీకు అన్ని 97.4 మార్క్స్ వేశారు నాకు. అబ్బా, అట్లా వర్క్ ఓరియంటేషన్ పని కూడా తెలియాలండి. అంత ఆరితేరిన హ్యాండ్ అని కాదండి, ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదండి 2 ఏళ్లలో? కాదండి, నాకు అది ముఖ్యం కాదు కదా. మీకు ముఖ్యం కాదు, కానీ మీ అనుచరులు చాలా మంది, మీ అభిమానులంతా అనుచరులతో వారికి కూడా కొన్ని రిజర్వేషన్స్, ఆబ్లిగేషన్స్, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఇవి ఎట్లా అనిపిస్తుంది అంటేనండి, అందరినీ ప్లీజ్ చేయడానికి రొటేషన్ సిస్టమ్ పెట్టి వీళ్ళకో సంవత్సరం వీళ్ళకో 2 సంవత్సరం అట్లా ఉండదుగా? అట్లా ఉండదండి, అట్లా ఉండదు. పెర్ఫార్మెన్స్ని బట్టే పనికి వస్తాడు అనుకుంటేనే కంటిన్యూ అవుతాడు, పనికి రాడు ఫెయిల్ అవుతుండు అనుకుంటే ఇంకొక గౌరవ స్థానంలో కూర్చోబెట్టి పని చేస్తూనే మళ్ళీ అక్కడ పెడతారు. నేను చేసినప్పుడు అలాగే జరిగింది. నాకేం రాదనుకున్నారు, కానీ 3వ రోజు పిలిచి బాబు అమ్మో ఇట్లయితే కష్టం, నువ్వు కమిడియను కదా అన్నాడు. నన్ను మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఏమన్నారంటే, బాబుమోహన్ ఏంటో కమిడియన్కి మంత్రి పదవి ఏంటి అంటున్నారు బాబుమోహన్, నువ్వు బాగా హార్డ్ వర్క్ చేయాలి బాబుమోహన్. అంటే మీరు అన్ని హాస్యంగా తీసి పడేస్తారేమో అని ఒక ఆందోళన. కాదండి, నాకు ఏమి రాదు ఏమీ తెలియదు అనుకున్నారు. బట్ ఐ వర్క్డ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ 14 years. నేను సర్వే ట్రైన్డ్ అయిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ను. గ్రామీణ ప్రాంతంలో ఏముంటుంది, ఏం కావాలి, బావులు ఎన్ని ఉన్నాయి, చెరువులు ఎన్ని ఉన్నాయి, పశువులు ఎన్ని ఉన్నాయి, కోళ్ళు ఎన్ని, ఇదంతా లెక్క తెలిసి ఉండాలి రెవెన్యూ ఇన్స్పెక్టర్కి. ఒక డైరీ ఉంటుందండి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఆ డైరీలో ఆ ఫిర్కాకు సంబంధించిన గ్రామ వైజ్గా ఎన్ని పశువులు ఉన్నాయి అనే లెక్కగా కూడా ఉండాలండి. ఎన్ని మోట బావులు ఉన్నాయి, ఎన్ని చేద బావులు ఉన్నాయి, లెక్కతో సహా ఉండాలండి. అట్లా నేను వర్క్ చేసినవన్నీ. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి ఊరుకు నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనిచేసిన వాడిని. ఎలాంటి వర్కర్ని అయితే నన్ను అక్కడ వేసి ఉంటారు చెప్పండి, ముఖ్యమంత్రి ఊరికి. సో మీరు అది యాక్చువల్లీ మీ నేపథ్యం కనుక నాకు వర్క్ తెలుసు. అవును, వర్క్ తెలుసు, వర్క్ ఎలా చేయాలో కొంచెం నాకు ఒక ఐడియా ఉంది. కనుక గతంలో ఐఎమ్ ఒక ఎంప్లాయీని కాబట్టి నాకు ఫైల్ అంటే ఏంటో తెలుసు, నోట్ ఫైల్ ఏంటో తెలుసు. నేను మంత్రి కాగానే ఫస్ట్ డే ఫస్ట్ ఫైల్ పెట్టమంటే ఒక ఫైల్ పెట్టారు. అదేంటి, ప్రమోషన్స్, పోస్టింగ్స్. అసలు అది పెట్టవచ్చండి ఫస్ట్ డే నాకు. నేను దాని మీద స్పీక్ అని రాశాను. స్పీక్ అనే పదం ఇది వర్క్ చేసినోడికి అర్థమైంది. అవును, చెమటలు గారుతూ ఊరుకొచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైల్ పట్టుకుని. అంటే భయపడిపోయాడు. దాంట్లో డెఫినెట్గా డబ్బులు ముట్టుంటాయి. మనం మీ ప్రమోషన్ ఇవ్వాలి, మీకు కావాల్సిన తోట వేయాలి. ఇది ఇప్పుడు అవసరమని అన్న ఒకటే మాట అన్నాడు. ఇప్పుడు కాదు, 2-3 months తర్వాత ఈ ఫైల్ పెట్టండి అని, పుట్అప్ దిస్ ఫైల్ ఆఫ్టర్ 3 months అని రాసి మళ్ళీ చేతికిచ్చి పంపిన. ఇక ఆ నుంచి భయం పట్టుకున్నారు. ఇంకొక సంఘటన ఉంది. నేను పట్టా సర్టిఫికెట్లు పంచుతున్నాను. ఇది ఎంత స్థలం ఎక్వైర్ చేశారని అడిగాను. ఆర్డీఓ. ఎక్వైర్ అనే పదం ఇది రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసినోడికి, తహసీల్దార్గా పనిచేసినోడికి, సర్వేయర్గా పనిచేసినోడికి మాత్రమే అర్థమైంది. అంటే 30 acres టోటల్ ఎక్స్టెంట్ ఎంత అన్నాను. టోటల్ ఎక్స్టెంట్ అనే పదం వాడికి డౌట్ వచ్చింది. చెప్పాడు, బౌండరీస్ ఫిక్స్ చేశానన్నాను. మళ్ళీ బౌండరీస్ అంటే ఇప్పుడు 500 ఎకరాలు ఇదండి, దీంట్లో 300 తీసుకున్నారండి అనుకుందాం ఊరికే. 300 ఎక్కడి నుంచి తీసుకున్నట్టు? ఈ 800లలో, ఈ 500లలో. కనుక ఈ పీస్ తీసుకున్నప్పుడు, ఈ పీస్ తీసుకున్నాం, ఇందులో ఇగో తూర్పున ఇది ఉంది, పడమరన ఇది ఉంది, దక్షిణం ఇది ఉంది, ఉత్తరం అని బౌండరీస్ ఫిక్స్ చేయాలి. చేసి అప్పుడు దీన్ని సర్వే చేసి ప్లాటింగ్ చేసి అప్పుడు సర్టిఫికేట్ ఇవ్వాలి. అది చేయకుండా ఇచ్చారు.
స్టాప్ ఆల్ ద సర్టిఫికెట్స్ అన్నా. ఒక్కసారిగా గుండెలో అలా బాంబు పేలుంటుంది. కాదండి, రీజన్ తెలుసా నేను ఎందుకు ఆపిన అన్నాను. మళ్ళీ ఇప్పుడు 500 ఎకరాలు 300 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళు ఇళ్ళు కట్టుకుంటారు. విలేజెస్లలో ఇళ్ళు ఎట్లా కట్టుకుంటారా అంటే, నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ పని చేశాను కదా, నాకు ఐడియా. ఇల్లు ఇస్తే వాడు ఇంటి వెనక కొంత జాగ కావాలి, ముందు కొంచెం కావాలి, పశువులు కట్టేసుకోవడానికి కావాలి. ఎవడికి వాడు అట్లా చేస్తే 500 ఎకరాలు అయిపోయినట్టే కదా. ఆ తర్వాత నువ్వు ఎక్కడ చేయించగలవా? తీయమంటే తీస్తాడా? అమ్మో, అసలు పెంట కుప్పలు వేస్తారు, గడ్డివాములు వేస్తారు, పశువుల పాకలు వేస్తారు. ఏది తీస్తావా నువ్వు? కనుక అదే బౌండరీ ఫిక్స్ చేసి ఇది నీది అంటే అందులోనే సర్దుకుంటాడు, పక్కోడి దాంట్లోకి పోడు. అందుకాపాను. అర్థమైందా నీకన్నా? ఈ రెండు కూడా నాకు దెబ్బ కొట్టి మంత్రి పదవి కాకుండా ఆపినాయి. లేకుంటే అసలు ఫస్ట్ నేను ఎమ్మెల్యే కాగానే మంత్రి కావాలి. అమ్మో వీనికి పని తెలుసు అనేది తెలిసిపోయింది. ఇది ఈసారి అంటున్నారు, లేకపోతే ఫస్ట్ టైం అంటున్నారు అప్పుడు బ్యాక్ దెన్. బట్ ఈసారి ఎందుకు ఇంత డిలే అయిందని అడుగుతున్నాం. నాకు మెదక్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి అండి. మెదక్ జిల్లా నుంచే హరీష్ రావు గారు, మెదక్ నుంచే ఒక మహిళకి డిప్యూటీ స్పీకర్ అయిపోయారు. నాకు ఇస్తే 4వ క్యాబినెట్ మంత్రి ఇవ్వాలి అంటే మెదక్ జిల్లా వాళ్ళే సరిపెట్టుకుంటున్నారని అంటారు. ముఖ్యమంత్రి గారికి బ్యాడ్ నేమ్ కదండి. కనుక నేను మరి ఇప్పుడు ఎలా ఇస్తారు? నేను సన్నిహితుని కనుక, నేను ఫ్యామిలీ మెంబర్ని కనుక నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా బాబు మోహన్ ఏమనుకోడు కనుక నేను ఇవ్వట్లేదు అని ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను. ఫీల్ అవుతారు పాపం నన్ను చూడగానే అని ఫీల్ అవుతారు. కానీ నాకు తెలుసు హరీష్ రావు గారికి తప్పనిసరి ఇవ్వాల్సిందే. ఎందుకు ఉండాలి అంటే పార్టీని మోసిండు, కష్టపడ్డాడు. ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్స్ కూడా వస్తాయి. మళ్ళీ కుటుంబం కొడుకు కూర్చారే, ఇటు అల్లుడికి ఇవ్వలేదని ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే ఒక సమస్య, ఇద్దరికి ఇవ్వకపోతే అది పెద్ద సమస్య ఇది. అందుకని కొన్ని ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం కోసమని నేను ఆత్మీయుని కనుక నన్ను దగ్గర పెట్టుకున్నాను. నేను అర్జెంటుగా ఇప్పుడు అయిపోయి నేను అది ఎలా ఉంటుందో చూశాను, అది ఎలా ఉంటుందో దాన్ని టేస్ట్గా దాని లోతులు చూశాను కనుక మంత్రి పదవి అంటే ఏంటి అనేది నేను పెద్దగా ఆశపడే గబగబా ఆయన మీద పడి ఇప్పుడు నాకు ఇస్తావా ఇవ్వవా అని కొందరు అట్లా చేశారు కూడా. ఎవరెవరు చేశారు అలా? అది అనకూడదు కదా. అంటే వార్తల్లో బయటకు వచ్చినా మాకు ఎలాగో తెలుసు. కొందరు నాకు ఇవ్వాల్సిందే, లేకుంటే మేము రాజీనామా చేస్తే ఇట్లా ఉంటారు కదండి. అవి న్యాచురల్గా అలగటాలు. 2 పేర్లు చెప్పండి సార్ మాకు. నేను నా బావ ముఖ్యమంత్రి కదండి, చెప్పకూడదు. కొందరు ఉంటారంటున్నాను, న్యాచురల్. కనుక నాకు నా సీఎం గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి, నన్ను అన్ని విధాలా చూసుకుంటారు కాబట్టి, నేను ఏది అడిగితే కాదనరు కాబట్టి, నాకు నేను ఏది అడిగితే అది కాదనుకుంటూ ఉండటమే నాకు ముఖ్యం. కానీ అది పదవి కాదు, అక్కడ నాకు పనులు, మీకు రియల్ పవర్, పనులు కావాలి. రియల్ పవర్ అంటే అదే మీరు అన్ని చేయించుకోగలిగే. మొన్న 100 కోట్లు పెట్టిండండి ఆయన, నేను డబ్బులు పెట్టలేదండి. కార్యకర్తల ఖర్చులు వాళ్ళు కూడా తిరగాలి కదండి, తప్ప నేను కోట్లు పెట్టలేదండి. 100 కోట్లు పెట్టినా ఓడిపోయిందండి. నా పనులు గెలిపించినాయండి. బాబు మోహన్ వేసిన రోడ్డు ఇది. నిజంగా ఉంటుందా సార్ అది యాక్చువల్లీ? లేకపోతే హవాలో ఒక వేవ్ వచ్చింది కదా, వేవ్ వచ్చినప్పుడు అందరూ ఓడిపోయేవాళ్ళు. వేవులు కూడా పనిచేస్తాయి అనుకోండి, అది వచ్చిన లీడర్ను బట్టి. సీఎం అయ్యే వ్యక్తి వచ్చినప్పుడు మళ్ళీ ఈ పనులు ఇవి కొంచెం దెబ్బతింటాయండి. కానీ ఈక్వేషన్ ఇక్కడ క్యాండిడేట్ మధ్యనే వచ్చినప్పుడు నేనేం చేశాను, ఆయన ఏం చేశాడు వస్తుందండి అని చూస్తారు. ఇద్దట్లో క్యాండిడేట్ ఎవడు కరెక్ట్, ఎవడు మంచివాడు, ఎవడు పని చేసేటోడు అని ఎవడు ఆలోచిస్తాడండి? చిన్నవాడు ఆలోచిస్తాడు. ఇందాక నేను చెప్పాను, చూశాడు 3 ఈక్వేషన్స్, అవును, 3 వర్గాల గురించి చెప్పాను కదా. ఈ వర్గము ఈయన నాకు పనులు చేసి పెట్టగలడా, డబ్బులు తీసుకుంటాడో తీసుకోడో, తీసుకోకపోతే నా పనులు కావు కదా,
ఈ నా రికమెండేషన్ పారుతుందా లేదా, నేను చెప్పినట్టు వింటాడా వినడా, నేను చెప్పినట్టు రమణ మంత్రి రమణ ముఖ్య అంటే వస్తాడా రాడా, ఏమి అంటాడా, వీళ్ళిద్దరు చూసుకుంటారు. అది వీడు మనకు పని చేస్తారా లేదనేది ఈ వర్గం చూసుకుంటుందండి. ఈ వర్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకు డోకా ఉండదండి. ఎందుకంటే ఈ రెండు జంపింగ్ మాస్టర్స్ అండి. వీళ్ళు ఎట్లా ఉంటారు చెప్పలేము. చెప్పినట్టు వింటేనేమో ఇక్కడ, ఇచ్చింది తీసుకొని పని చేస్తేనేమో ఇక్కడ. ఈ రెండు క్యారెక్టర్లు వీళ్ళకి అందలేదనుకోండి, అంటే ఇటు అందినా ఇటు డేంజర్, ఇటు అందినా ఇటు డేంజర్. ఈ డబ్బులు తీసుకుంటాడు రా, డబ్బులు తీసుకుంటేనే పని చేస్తాడు, నా మాట వినడు అని వీడు అనుకుంటాడు. సార్ అమ్మో రికమెండేషన్లు ఏమింటాడా, డబ్బులను కేర్ చేయడు వీడు అనుకోండి వీడు దెబ్బ పడతాడు. కనుక ఈ రెండింటికి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది ముట్టుకోడు అది ముట్టుకోడురా న్యూట్రల్ మనిషి అనుకుంటే ఈ వర్గం మనకు సాఫీగా ఇక అసలు చెక్కు చెదరదండి ఇదే. అందుకనే ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావా ఉంది. ఇప్పటికీ ఆ వర్గాలలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు గదేనండి ఇప్పటికీ. ఎక్కడ ఇప్పుడు లేదు కదా, ఏ బ్యాంకు లేదు వాళ్ళకి. లేదంటే ఉంటుంది, ఉండి తీరుతుందండి. ఉండి కానీ బయటకు వస్తుంది మళ్ళీ. ఒకసారి దద్దమ్మ క్యాండిడేట్ కైనా చూడండి, మినిమం ఓట్లు పడతాయి కాంగ్రెస్ లోనా లేకపోతే కాంగ్రెస్లో. కాంగ్రెస్ కొంటున్నా వాళ్ళకు ఆ ఓట్లు ఉన్నాయి. ఇంకా గరీబీ హఠావు అప్పటి నుంచి వస్తున్న వేవంటారా? అంతేనండి. అంత అన్ని అసలు ఎకరాల భూమి ఎలా స్వాహా చేశాడు? కంచే చేను మేస్తుంది అంటారు కదండి, అంతే. అసలు అంటే వినడానికి నమ్మశక్యంగా లేనంతగా దొరుకుతున్నాయి అతనివి. అంటే కొమ్ము కాసిన పెద్ద మనుషులు వీళ్ళు ఒక పని చేయించుకుంటే వాడు 4 పనులు చేసిండు. అంటే మీ పార్టీ ఎమ్మెల్సీల మీద వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చాయో? మీ పార్టీ వాళ్ళ మీద వస్తున్నాయండి ఆరోపణలు వేరు. అసలు డైరెక్ట్గా ఇప్పుడు ఉమేష్ చంద్ర ఎవరు చంపారండి, అప్పుడు ఏం చేయాలండి డిపార్ట్మెంట్?